నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం. సో కలియుగ వెంకటేశ్వరుడు కొలువు ఉండినటువంటి ఆ తిరుమల కొండ చాలా పవిత్రమైంది. ఆ పవిత్రతను మనమందరూ కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పటికే అన్యమతస్తులకు సంబంధించినటువంటి అక్కడ ఉద్యోగులను సైతం బదిలీ చేయాలని కూడా బోర్డు నిర్ణయం తీసుకోవడం, చాలామందిని తప్పియటం. సో ఇప్పుడు తిరుమల కొండకు వచ్చే వాహనాలపైన కూడా ఇతర మతస్థుల గుర్తులు కానీ అనుమతించినటువంటి పరిస్థితి. విజిలెన్స్ పూర్తి స్థాయిలో అక్కడ పూర్తిగా విజిలెన్స్ అండర్లో ఉంటుంది. అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు కూడా కొండ మీద తీసుకుంటుంటారు. కొండ మీద విమానాలు కూడా రాకపోకలు కూడా అక్కడ యాక్చువల్గా నిషేధించాలనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఆ ఫ్లైట్లు కూడా కొంత యథేచ్ఛగా తిరుమలకు సంబంధించినటువంటి తిరుమల కొండ మీద వెళ్తున్నాయి అనే ఒక చర్చ కూడా బాగా జోరందుకుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఇప్పుడు అక్కడ ఒక ముస్లిం వ్యక్తి అన్యమతస్తుడు అక్కడ అన్యమత ప్రచారం గతంలో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఆయన తన మతం సంబంధించినటువంటి నమాజ్ తిరుమలలో అది కూడా కొండపైన చేయటం అనేది తీవ్ర స్థాయిలో వివాదాస్పదంగా మారుతోంది. తిరుమల భక్తులందరూ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో వాస్తవానికి తిరుమల కొండపైన అన్యమతస్తులకు చెందినటువంటి ఫోటోలు కానీ లాకర్లు కానీ ఏవైనా ఫోటోలు చిత్రపటాలు ఇట్లాంటివన్నీ కూడా నిషిద్ధం అక్కడ. పైగా అటువంటి అన్యమతం పేరు కూడా అక్కడ రావడానికి లేదు. సో ఇప్పుడు ఇతర మతస్థులకు సంబంధించిన ప్రార్థనలు చేయటం కూడా అక్కడ నిషిద్ధమే. అలాంటి పవిత్రమైన చోట, పవిత్రమైనటువంటి కొండ మీద కలియుగ వైకుంఠ వెంకటేశ్వరుడు కొలువైనటువంటి అక్కడ ఆ సన్నిధిలో ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తి నమాజ్ చేయటం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. మరి తిరుమల కొండపైన అది కూడా పురోహితులకు సంబంధించినటువంటి సంఘం భవనం ఉన్న చోట నమాజ్ చేయటం, ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్గా మారటం, పెద్ద ఎత్తున తెర మీదకి రావటం చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనేది పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా శోధిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీని మీద టీటీడీ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఇప్పుడు తిరుమల మరోసారి అపచారం జరిగిందని చెప్పుకోవాలి. సో గతంలో అనేక సందర్భాల్లో అయ్యేవి, కానీ గతంలో లడ్డు వివాదం కూడా చెలరేగినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా అపచారం జరిగిందని కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. ఆ కేసు కూడా ఇప్పుడు చాలా మందికి కంపెనీలు అరెస్టులు అవ్వటం చాలా చాలా సీరియస్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అక్కడ భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పురోహితకు సంబంధించినటువంటి సంఘం వద్ద ఖాళీ ప్రదేశంలో అన్యమత సంబంధించినటువంటి ఒక వేరే మతస్థుడు అక్కడ నమాజ్ చేయటం పూర్తి స్థాయిలో ఇప్పుడు పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. వెంకటేశ్వర స్వామి భక్తులు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవ్వలేదు, పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వరుడు భక్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కొంత సీరియస్గానే ఈ వివాదం చెలరేగుతుంది. సో ఇప్పుడు 10 నిమిషాల పాటు ఆ ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ నమాజ్ చేశాడంటే, సీసీ కెమెరాలకు ఎదురుగానే కూర్చొని మరీ చేశాడంటే ఎంత డేర్గా చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అంటే నమాజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ భద్రతా సిబ్బంది కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి తిరుమలకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు పురోహితం సంఘం దగ్గర ఒక వ్యక్తి నమాజ్ చేయడం పైన ఇప్పుడు భక్తులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయటం ఏంటనేది సదరు అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు శ్రీవారి భక్తులకి ఒక రకంగా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పెహల్గావ్, కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గావ్ దాడి తర్వాత ఇటువంటి వ్యవహారం తెర మీదకి రావటం, అక్కడ తిరుమలలో ముస్లిం వ్యక్తి నమాజ్ చేయటం అనేది భక్తులు ఆందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే పెహల్గావ్ ఘటన మతం అడిగి మరీ 26 మందిని పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు తిరుమలలో ఈ విధంగా జరిగింది అంటే దాని సీసీ ఫుటేజ్లో ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా కూర్చొని చేస్తున్నాడు అంటే ఇప్పుడు దాని మీదే టీటీడీ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది. టీటీడీ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఇది ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఇది కావాలనే చేసినట్టుగా కొందరు చెప్తుంటే, కొందరు తెలియక చేశారని కూడా మరికొందరు వాదన. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున నమాజ్ చేసినా కూడా అక్కడ స్థానికంగా ఎవరూ పట్టించుకోలేదంటే ఇక్కడ అనేక అనుమానాలు కూడా ఈ ఘటన వెనుకల ఉన్నాయి అనే చర్చ కూడా లేకపోలేదు. సో ఇప్పుడు అనుమానాలు చాలామంది భక్తుల నుంచి వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్నా అతిక్రమించడం పైన ఇప్పుడు చాలామంది భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి తిరుమల లాంటి కొండ మీద కలియుగ వెంకటేశ్వరుడు కొలువు ఉన్నటువంటి ఆ దగ్గర మరి అన్యమతస్తులకు సంబంధించినటువంటి ప్రార్థనలు చేయడం, మరీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించి అపచారం చేయడమేననేది ఇప్పుడు భక్తులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో అనేక సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనల దృష్ట్యా ఇప్పటికైనా కనిష్టమైనటువంటి పటిష్ట నిఘా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయకపోవడం పైన కూడా విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ వ్యక్తి నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీకు చూపిస్తా. విజువల్ చూపిన తర్వాత దీని మీద లోతుగా నేను మాట్లాడతాను. ఇది ఆ కారు,
TN83T6705 అనే కారులో హుండాకు సంబంధించినటువంటి హుండై వర్నా కారు తిరుమలకి వచ్చినటువంటి అది ఎవరి కారో మరి ఆయన కారా లేకుంటే భక్తుల తరఫు నేను ఒక డ్రైవర్గా వచ్చాడని తెలియాలి. నాకు తెలిసి అయితే ఇతను డ్రైవర్గానే వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ కారులో కూర్చున్నటువంటి సందర్భం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆయన కారులో కూర్చొని ఆ ప్రార్థనా సమయం అయ్యే టైంకి ఆయన వెళ్ళి నమాజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ నమాజ్ చేయటాన్ని ఎవరు తప్పుపట్టట్ల, ఎవరెవరు బిలీఫ్స్ వాళ్ళవి, ఏ దేవుడికి సంబంధించినటువంటి బిలీఫ్స్ వాళ్ళవి తిరుమలలో చేయటం అనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. అక్కడ క్లియర్గా వ్యక్తులు ఫోటోలు కూడా తీస్తున్నటువంటి పరిస్థితి. అసలు యాక్చువల్గా చేసింది ఏంటంటే అక్కడ ఎవరైతే ఇది ఫోన్లో రికార్డ్ చేశారో అక్కడే స్పాట్లో అతన్ని అడిగి పట్టుకొని అక్కడ విజిలెన్స్ అధికారులకు పట్టించి ఉంటే బాగుండేది. అక్కడ భక్తులు ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఫోన్లో ఫోటోలు తీసి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తర్వాత ఎప్పుడో బయటకు వచ్చి తెర మీదకి వచ్చి మనందరం మాట్లాడుకొని దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరిద్దరూ ఆరా తీసే కంటే రెడ్ హ్యాండెడ్గా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మటే పట్టుకొని పోలీసులకో విజిలెన్స్ అధికారులకో స్థానికంగా ఉన్నటువంటి టీటీడీ అధికారులకో సరే ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం టీటీడీ మీద వేయడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అక్కడ వాళ్ళ సర్వేలెన్స్లో జరగాలి, వాళ్ళే అజమాయిషీ చేయాలంటే కాదు. అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా తిరుమలలో స్పష్టంగా మనది తిరుమల అనేది ఒకటి ఉండాలి. మరోవైపు అక్కడ తిరుమలలో అక్కడ ఏది జరిగినా కూడా మనం ఖచ్చితంగా ఖండించాలి. ఆ పవిత్రాన్ని కాపాడే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అంటే నేను ఏమంటున్నానంటే అక్కడ ఫోటోలు వీడియోలు తీసి వైరల్ చేయటము లేకుంటే ఇంకోరికి ఇవ్వటమో లేకుంటే షేర్ చేయటమో కాకుండా అక్కడ గల్లా పట్టి క్వశ్చన్ చేసి అక్కడే పట్టించేసి ఉంటే విజిలెన్స్ అధికారులకి, అట్లాగే పోలీస్ అధికారులకి వాళ్ళు కాల్ చేసి పట్టించేటు టీటీడీ సిబ్బందికి పట్టించుంటే ఇంత జరిగే ఉండేది కాదు, ఇంత సీరియస్గా ఉండేది కాదు మ్యాటర్. అట్లాంటిది వీడియోలు తీసి ఫోటోలు తీసి వైరల్ చేయటం వల్ల అది ఎక్కడికి దారి తీస్తుంది. ఇప్పుడు అపచారం జరిగింది, దాన్ని ఎట్లా దాన్ని మళ్ళీ మన పవిత్రాన్ని కాపాడే బాధ్యత మనందరిపైన ఉంటుంది. సో ఇప్పుడు అతను ఎవరు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మీరు ఫోటోలు తీసి వీడియోలు తీసి పంపించేయటం వల్ల దానివల్ల ఉపయోగం లేదు, వైరల్ చేయటం వల్ల ఉపయోగం లేదు. అది బాహ్య ప్రపంచం చెప్దాం, చెప్పి అక్కడ ఖండించి స్పాట్లోనే ఖండించి రెడ్ హ్యాండ్గా పట్టుకొని వాళ్ళకి అప్పచెప్పేస్తే టీటీడీ అధికారులకి అది ఆ కథ అంతతో సుఖాంతం అయిపోతుంది. ఇప్పుడు అతను ఎదుక్కోవడానికి ఇప్పుడు ఎవరు అతను అని ఎతకడానికి విజిలెన్స్ అధికారులు దానికి పెద్ద కథ కార్కారం, కేసులు, ఇన్వెస్టిగేషన్లు, విచారణ ఇదంతా అవసరం లేదు. సో యాక్చువల్గా ఇక్కడ జరిగిన సినిమా ఏంటంటే చెన్నై నుంచి వచ్చినటువంటి భక్తులు ఎవరో అతని డ్రైవర్ రూపంలో అతను తీసుకొచ్చారు ఆ కార్ని. సో ఇప్పుడు అక్కడ యాత్రికులు ఎవరో తిరుమల దర్శనానికి వచ్చినటువంటి సమయంలో వాళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడు డ్రైవరు ఆ కారులో కళ్యాణ వేదిక వద్ద ఉన్నటువంటి పార్క్ చేసి ఉన్నటువంటి కారులో కూర్చున్నాడు. అదే టైంకి ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తి కావటం, మరోవైపు మధ్యాహ్నం ప్రార్థనా సమయం కావడంతో కళ్యాణ వేదిక పక్కనే ఒక ఖాళీ స్థలం, ఒక షెడ్ లాంటి స్థలం కనిపించేసరికి ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ఆ స్థలంలో ప్రార్థన చేసినటువంటి పరిస్థితి. మరి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కారులో కూర్చున్నాడు. అక్కడ ఎవరు కూడా సిబ్బంది ఎవరు అడగలేదు, కనీసం భక్తులు కూడా ఫోటోలు వీడియోలకి పరిమితమైనటువంటి పరిస్థితి మనకు విజువల్ చూస్తే అర్థమవుతుంది. మరి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల ప్రాంగణంలో అన్యమతస్థుడు వెళ్ళి నమాజ్ చేయడం పట్ల ఇప్పుడు భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే నమాజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి, మరోవైపు పబ్లిక్ ఫోటోలు తీశారు, వీడియో రికార్డింగ్స్ చేశారు. అక్కడ అయినా కూడా ఎవరూ పట్టించుకోలేదు అనేది ఒక ఆవేదన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరికీ వేధిస్తోంది. మరి ఇది సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమని నెట్టేద్దామా? మరి అక్కడ వెళ్ళినటువంటి తిరుమలలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దీన్ని ఎందుకు బాధ్యతగా తీసుకోరు? అతను కావాలని చేశాడా లేదా అమాయకుడు అన్న కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. సో ఇప్పుడు ఇదే ఘటనకు సంబంధించి ఎవరైతే బీజేపీ నాయకులు స్థానికంగా గత కొంతకాలంగా తిరుమల పవిత్రతను కాపాడినటువంటి భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. సో ఆయన స్పష్టంగా ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్ర, కావాలనే వైసీపీ నాయకులే ఈ విధమైనటువంటి డ్రామా ఆడుతున్నారు, గతంలో కూడా తిరుమలను అపవిత్రం చేసింది వాళ్ళే, ఇప్పుడు వాళ్ళ కుట్రపూరితమైనటువంటి వ్యవహారం వల్ల ఇది ఖచ్చితంగా తెర మీదకి వచ్చింది అనేది భానుప్రకాష్ రెడ్డి యొక్క ఆరోపణ. దీని వెనకాల ఖచ్చితంగా ఎవరున్నా వారిని ఖచ్చితంగా పట్టుకుంటాం, క్రిమినల్ చర్యలు పెడతామని ఆయన చెప్తున్నాడు. సో ఇప్పుడు భగవంతుని అడ్డం పెట్టుకొని ఇలా రాజకీయం చేయడం సరిగ్గా కాదనేది వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నట్టుగా బీజేపీ నాయకులు స్థానికంగా ఉన్నటువంటి టీటీడీ బోర్డు ఆయన భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈయన ఎవరనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మనకు కూడా ఉత్పన్నమవుతుంది, చూసిన వాళ్ళందరికీ కూడా. ఈయన ఎవరంటే ఇప్పుడు మనము ఇందాక మీకు కార్ నెంబర్ చూపించా, TN83T6705 అనే కార్ నెంబర్. ఈ కారు నెంబరు కలగ వెహికల్ ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి వెహికల్. ఇది క్లియర్గా మనకి ఆధారాలతో సహా మనకు దొరికిపోయింది. ఇక్కడ వీళ్ళ ఈ కారు మీద 3 చలానాలు రైజ్ అయినాయి. ఒకటి మహారాష్ట్ర, 2 తమిళనాడులో రైజ్ అయినాయి. ఆ 3 వాటికి కూడా వీళ్ళు ఆన్లైన్లోనే అప్పటికప్పుడే పేమెంట్లు కట్టేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఓనర్ పేరు సులోచన అనే ఆవిడది కారు. ఆమె తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఆమెకు సంబంధించినటువంటి డ్రైవర్ నమాజ్ చేశాడు. సో ఇప్పుడు క్లియర్ కదా, ఇప్పుడు నిన్న ఈ ఘటన జరిగింది కాబట్టి సులోచన అనే
సంబంధించినటువంటి భక్తులు ఎవరు వచ్చారో టీటీడీ అధికారులు నిగ్గు తెలిస్తే ఆ బండి నెంబర్ ఆధారితంగా ఈ ఓనర్ని ట్రేస్ చేస్తే మనకు ఈజీగా ఆ డ్రైవర్ ఎవరు దొరికిపోతారు. ఇది ఖచ్చితంగా ఒక డ్రైవరు అన్యమతస్థులకు సంబంధించినటువంటి డ్రైవరు, హిందూ మతం కానటువంటి డ్రైవర్ వచ్చినప్పుడు అతను టైంలో నమాజ్ టైంలో ఆ టైం అయింది కాబట్టి అతను వెళ్ళి ఖాళీ ప్లేస్లో కూర్చొని చేసాడని క్రిస్టల్ క్లియర్. అయితే దీని వెనకాలన్న ఉద్దేశం ఉందా అన్న కోణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు, మతం గురించి చెలరేగుతున్నటువంటి అనేక అంశాలు పరిగణలో తీసుకున్న తర్వాత ఇప్పుడు కావాలనే ఏమన్నా తిరుమలలో ఇటువంటి వ్యవహారానికి ఒడిగట్టాడా, ఇది నిజంగానే ఇటువంటి పాపాన్ని ఏమన్నా పాపం చేశాడా, ఇది చర్చ. ఇది ఆమె పేరు మీద పడినటువంటి చలన. గతంలో మహారాష్ట్రలో ఇది రీసెంట్ టైమ్స్లోనే లాస్ట్ మంత్ ఏప్రిల్ 1వ తారీఖు పడింది, 2025లో పడినటువంటి చలాన్ అనేది. దీనికి సంబంధించినటువంటి TN83 T6J05 ఇది హుండాయికి సంబంధించినటువంటి కారు, వెర్నా కారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇది ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవేలో పడింది ఈ చలానా. దీనికి సంబంధించి కూడా 2000 రూపాయలు చలానా పడితే 2000 రూపాయలు కట్టేసినటువంటి పరిస్థితి. దీని ఓనర్ పేరు సులోచన T అని తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వెహికల్ ఆధారితంగా TN83 అంటే కూడా మనకు క్లియర్గా తెలుసు ఏ జిల్లాకు సంబంధించినటువంటి RTO పరిధిలో ఇది వస్తుంది. ఇది అడ్రస్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆ డ్రైవర్ని పట్టుకొస్తే సరిపోతుంది, ఇంట్రాగేట్ చేసి తెలిసిపోతుంది ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకుంటే ఎందుకు చేశాడు, అన్యమత ప్రసారం నిషిద్ధమని తెలిస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇదంతా కూడా క్లియర్గా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మనం కొన్ని భక్తుల అభిప్రాయాలు, గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేసినటువంటి వాళ్ళ అనుభవాలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో నాగబాబు గారు, నమస్తే సార్. నమస్కారం అండి సార్, ఇప్పుడు ఈ తిరుమలలో నమాజ్ చేస్తున్నటువంటి ఘటన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మీరు యాజ్ ఎ టీటీడీ మాజీ బోర్డు మెంబర్గా మీరు ఈ ఘటన ఎట్లా చూస్తారు? ఇందులో కావాలని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక డ్రైవర్ అక్కడ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది, ముస్లిం మతానికి చెందినటువంటి డ్రైవర్. దీన్ని ఎట్లా చూస్తారు, ఏంటి సార్? ఇది పూర్తిగా కావాలని ఏదోలాగా టీటీడీ బోర్డు మీద కానీ ప్రభుత్వం మీద కానీ బురద చల్లడానికి ఒక రాజకీయ పార్టీ చేస్తున్న ఒక తప్పుడు విధానం సార్. ఆ పాలసీ ఏంటంటే వైసీపీ వాళ్ళది, అయ్యో మనం ఓడిపోయాం, కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉన్నాం, మళ్ళీ ప్రజల్లో పేరు తెచ్చుకుందాం అన్న ఆలోచన లేకుండా విషబీజాలు ప్రజల్లో ఎలా నాటాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ముస్లిం నమాజ్ చేయడం అనేది ఎంత నేరం అనేది. ఒక మసీదులోకి కానీ ఒక చర్చిలోకి కానీ వెంకటేశ్వరం ఫోటో తీసుకెళ్లి పూజ చేస్తే ఏమంటారు సార్? అవును, ఇది చాలా అన్యాయం సార్. ఇది కావాలని ఏదోలాగా విషబీజాలు ప్రజల్లో నాటి వైషమ్యాలు సృష్టించి మతాల మధ్యలో గొడవలు పెట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వారి మనుషులు చేస్తున్న ఒక విషపూరితమైన కుట్రలు సార్ ఇవి. కాదండి, ఇప్పుడు ప్రధానంగా గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు కల్తీ జరిగింది, దాని మీద పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది, అరెస్టుల దాకా కూడా వెళ్ళింది. కానీ ఎందుకు తిరుమల మీదే ప్రధానంగా టార్గెట్ చేసుకుని ఈ విధంగా చేస్తున్నారు అంటే? సార్ మంచి ప్రశ్న వేశారు సార్. ఈ భారతదేశంలో 100 కోట్ల మంది జనాభా ఉంటే ఉదాహరణకు చెప్తున్నాను, అందులో 60-70 వేల కోట్ల మంది అత్యధిక జనాభా వెంకటేశ్వర భక్తులు సార్ అన్ని రాష్ట్రాల్లో. ఏదోలాగా తిరుపతిలో వైలెన్స్ సృష్టిస్తేనే ఈ దేశంలో మత కలహాలు సృష్టింపబడతాయి సార్. పూర్వం హైదరాబాద్ పాత బస్తీని కేంద్రంగా చేసుకునేవారు. ఇప్పుడు మనం విడిపోయాక ఇంకా మనకి తిరుపతిలో అరాచకం సృష్టించాలి. ఎందుకంటే ఆ బాబు నాయకులు అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు సార్. ఇటువంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న, విషపూరితమైన ఆలోచనలు ఉన్న నాయకులు ఆ తిరుపతి చుట్టూ ఆ జిల్లాలో ఉన్నారు సార్ వాళ్ళు. అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు అది మీరేమో వైసీపీ లేకుండా ఇతర రాజకీయ పార్టీలు కుట్ర అంటున్నారు. ఇప్పుడు విజిలెన్స్ అధికారులు సీరియస్ గా ట్రేస్ చేసి అది వెహికల్ నెంబరు, ఆ వెహికల్ ఉంది, వెహికల్ ఏ డ్రైవర్ వచ్చారు, ఎందుకు వచ్చారు, దీని వెనకాల ఉద్దేశం ఏంటో తెర మీద తీసుకొచ్చేస్తే అయిపోతుంది సార్. ఎందుకంటే అది జరగడానికి 1 రోజు 2 రోజులు అధికారులకు కూడా సమయం పడుతుంది. ఇది తప్పనిసరిగా బయటకు వస్తుంది. ఇప్పటిదాకా చరిత్రలో సార్ ఈ హిందూ మతం, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైనవంటే ఎంతో మంది అన్య మతస్థులు ఉద్యోగాలు చేసినా కూడా వాళ్ళ జోలికి వెళ్ళలేదు సార్ ఈ దేవాలయం కానీ అధికారులు కానీ. కానీ తప్పులు ఎక్కువ జరిగే కొద్ది కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
అందులో భాగంగా ఇటువంటిది కూడా మళ్ళా జరగకుండా ఇది తిరుపతిలో ఒక కారు డ్రైవర్ దిగి కళ్యాణ మండపం దగ్గర పైకి వెళ్ళి అక్కడ నమాజ్ చేసుకోవడం అనేది చాలా దురదృష్టం. ఇది మంచిది కాదు. కేవలం ఎవరు చేసినా ఇది ఒక లౌకిక దేశం సార్. ఈ దేశంలో కేవలం మతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రభుత్వాలను పడగొట్టే ఒక తప్పుడు ఉద్దేశంతో ఒక వ్యూహాత్మకంగా జరుగుతోంది సార్. ఇందులో వైసీపీ నుంచి పాకిస్తాన్ దాకా అందరి పాత్రలో ఉన్నాయి సార్. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఉద్దేశంతో. థ్యాంక్ యూ నాగబాబు గారు. సో ఇది ఖచ్చితంగా మాజీ టీటీడీ బోర్డు మెంబర్ చెప్తుంది. ఖచ్చితంగా దీని వెనకాల విషపూరితమైనటువంటి కుట్ర వైసీపీ దాగుంది. అందుకనే ఇప్పుడు మొత్తం అంతా నిగ్గు తేల్చే సమయం ఉంది. అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ డ్రైవర్ ఎవరు, దీని వెనకాల ఉన్న లింకులు ఏంటి, మొత్తం అంతా కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద మీరు కూడా ఈ నమాజు ఈ ఘటన ఇదంతా చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఇంత స్థాయిలో దుమారం చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటనను చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగానే దీని వెనకాల ఏమన్నా ఇతర రాజకీయ పార్టీల కుట్ర ఏమన్నా ఉందా, లేదంటే డ్రైవర్ కావాలని ఏమన్నా ఉద్దేశపూరితంగా చేసాడా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.